భలే జరిగింది. ఇక కావేరి గుమ్మం బయట కాలు పెట్టలేదు. కావేరి, అర్థం చేసుకో తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకూడదు. అవును కావేరి, పెద్దమ్మ చెప్పినట్లు చెయ్యి, అంతా బావుంటుంది. శివ, ఏంటయ్యా నువ్వు చేసే పనులు? నీ కాడపిల్లనిచ్చింది బుద్ధిగా కాపురం చేసుకుంటావని, ఇలా హింస పెడతావని కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? స్నేహాని నేను హింస పెడుతున్నాను, మీరు చూసారా? బాబు, మేమేది చూడలేదు, కాని కన్న కడుపు కదా, ఒక్కొక్క విషయం వింటుంటే గుండె తరుక్కుపోతుంది. యమజాగారింట్లో అందరి ముందు నా చెల్లినే తిడతావా? పైగా కావేరి మొగుడుతో తన్నులు తింటావా? లావణ్య గారు, మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాదగా మాట్లాడేది? ఆ తాగుబోతోడు నీ బదులు నా చెల్లెల్ని కొట్టుంటే అప్పుడు కూడా కొట్టింది నా కావేరి మొగుడే కదానని ఊరుకునేవాడివా? లావణ్య, ఏం మాట్లాడుతున్నావు? అర్జున్ బాబు ఆడవాళ్లను కొట్టేంత దుర్మార్గుడు కాదు. మీ అల్లుణ్ణి వెనకేసుకు రాకండి. తాగి రోడ్డు మీద పడిపోయేవాడు గొప్పవాడా? కనీసం బంధువని చూడకుండా శివని కొట్టాడు. అలాంటి వాణ్ణి వెనకేసుకొస్తున్నారా? మీకు బుద్ధి లేదా? ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? అత్తయ్య ఈ ఇంటి పెద్ద, తనతో ఇలాగేనా మాట్లాడేది? అసలు స్నేహ ఇలా తయారవడానికి కారణం మీరే. మొదట్నుంచి మా మీద లేనిపోనివి చెప్పి తనని రెచ్చగొట్టారు. శివ, తనేదో మాట్లాడుతుందని నువ్వు ఆవేశపడకు. తను మొదట్నుంచి ఇంతే. స్నేహ, చూసావా వీళ్ళంతా నన్నెన్నెన్ని మాటలంటున్నారో? అక్క, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు వదిలేయండి. ఎలా వదిలేయాలి? వదిలేయడానికా కని పెంచింది? శారదా, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడు స్నేహకొచ్చిన బాధలేంటి? వీళ్ళిద్దరూ చక్కగా ఉన్నారుగా అని మీరనుకుంటే సరిపోతుందా? మీ అందరి వల్ల నా చెల్లెలు చాలా బాధపడుతోంది. తనేం బాధపడ్డం లేదు. మీరు చెప్పే మాటల వల్ల బాధపడుతున్నాను అనుకుంటుంది. మీరు చేసిన పనులేవి నాకు తెలియవనుకుంటున్నారా? సత్యనారాయణ వ్రతం దగ్గర నుంచి గొడవలు చేస్తూనే ఉన్నారు. కావేరిని తిట్టారు, కాకమ్మని అవమానించారు. చివరకు ఆ యమజతో చేరి మా మీద కుట్రలు చేశారు. బాబు, మేము మాట్లాడడానికొచ్చింది నా పెద్ద కూతురు గురించి కాదు, మా స్నేహ గురించి. కావేరి వల్ల తను చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకే స్నేహ మిమ్మల్ని కావేరి వాళ్ళ కుటుంబంతో కలవద్దని చెప్పింది. అయినా మీరు వాళ్ల కోసమే ఆలోచిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. పద్ధతుల గురించి వాళ్ళకేం తెలుస్తాయమ్మా? లావణ్య, ఇట్లా మాట్లాడతావనే నిన్న ఆ రోజు మా ఇంటికి రావద్దు అని చెప్పినను. నువ్వొస్తే భార్యాభర్తల్ని ఎడదీస్తావని నాకు తెలుసు. దాన్ని కూడా నీ స్వార్థానికే వాడుకున్నావు. రుక్మిణమ్మా, అన్యాయంగా మాట్లాడకండి. స్నేహ నా చెల్లెలు,
దాని కాపురం నేను పాడు చేయాలని నేనెందుకు చూస్తాను? చూడకపోతే ఇదంతా ఏంటి? భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి. వాటిని మీరు స్నేహాకి భూతద్దంలో చూపిస్తున్నారు. ఇంకెప్పుడు మీరిక్కడికి రావద్దు. మా కాపురం పాడు చేయాలని చూడొద్దు. వెళ్ళండి.